సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పార గ్రామానికి వెళ్ళినటువంటి సత్యనారాయణ రెడ్డిని, అదే గ్రామానికి చెందినటువంటి గోపగాని వెంకటరమణ గౌడ్, అతను జడ్పీ వైస్ చైర్మన్, నన్ను దుర్భాషలాడటమే కాకుండా నీ ఎంత చూస్తాను అని బెదిరించాడని ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ రావు లగ్డేని కలవడం జరిగింది. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్యూనిస్ను కూడా అతను ఆశించడం జరిగింది. మన దగ్గర సత్యనారాయణ రెడ్డి గారు వారు మాట్లాడుతున్నాం. అన్న చెప్పండి, మీరు ఈరోజు జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది. జడ్పీ వైస్ చైర్పర్సన్ వెంకటరమణ గౌడ్పై మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసలు జరిగిన విషయం ఏందన్న? బొప్పార గ్రామం మా మండల పరిధిలో ఉంది. మేము ఆ గ్రామ ప్రజలు బొడ్రాయి వేస్తుంటే, బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమం దైవ కార్యక్రమం ఉంటే మేము వాళ్ళ గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా వాళ్ళు ఒక పెద్దరికంగా నన్ను గౌరవిస్తే, నేను ఆహ్వానం పంపితే నేను వెళ్ళడం జరిగింది. దాన్ని అక్కడికి పోయిన తర్వాత ఘనంగా ఆ గ్రామ పెద్దలు అందరూ నన్ను సన్మానించడం జరిగింది. దాన్ని చూసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ గారు జీర్ణించుకోలేక సూర్యాపేట నుంచొని హైదరాబాదులో ఒక వివాహ వేదిక కాడికి వచ్చి నా పైన దాడి చేస్తా, నేను చించేస్తా, పైనుంచి కిందక చంపేస్తానంటూ వందలాది మంది ముంగల చాలా దుర్భాషలు ఆడటం జరిగింది. ఆయన ఆడటమే కాకుండా నిన్ను ఏం చేయాలో నాకు చేస్తా, నేను వదిలిపెట్టను అని పౌరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది. అది భయపడి నేను ఈనాడు ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయనకు గతంలో పొదిల్లా చంద్రమౌళి అనే వ్యక్తిని కూడా 22 సంవత్సరాల అబ్బాయిని కూడా చంపి ముక్కలు దొరకకుండా అడవిలా బాధిపెట్టిన చరిత్ర ఉంది ఆయనకు. దాని అన్నిటికీ పైన విచారణ జరగాలి, నాకు ఆత్మరక్షణ కల్పించాలి, నాకు రక్షణ కావాలి నా కుటుంబానికని ఎస్పీ గారిని కలవడం ఈరోజు జరిగిందండి. అంటే అసలు ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందా, లేక ఇంతకుముందు మీకు వాళ్ళకి ఏమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయండి? నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, కానీ గత 20 సంవత్సరాల నుంచోని ఇతను రాజకీయంగా మేము కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లా, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్లా, టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లా వచ్చి మా పైన రాజకీయంగా ఆర్థికంగా నన్ను చాలా దెబ్బతీసిండు. మా వ్యాపారాలలో కూడా ఈయన దులదూర్చి అనేక సందర్భాలలో మా వ్యాపారాన్ని కూడా డిస్టర్బ్ చేసిండు. ఇంకా అంతేకాకుండా మా మండలంలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఈయన చాలామంది మీద దాడి చేయించిండు. మా గ్రామానికి చెందిన చిలుముల రామరెడ్డి రిటైర్డ్ టీచర్ పైన కూడా గతంలో బట్టలు చింపి ఆగమాగం చేసిండు. ఆయన ఇప్పటికీ మనోవేదననే ఉన్నాడు. అంతేకాకుండా సీనియర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని చాలామందిని చెప్పులు లేకుండా చేసిండు. ఈయన రాజకీయ కుట్ర, నా మీద కూడా జరిగింది రాజకీయ కుట్రే. ఆయన చేస్తున్న వ్యాపారాలకు మేము ఎలాంటి అడ్డు చెప్పలేదు, అయినా మమ్మల్ని వ్యవసాయం చేసుకోనియలేదు, వ్యవసాయ భూముల కాడ పంచాయతీలు పెట్టిండు. ఇంతేకాకుండా మా మీద చాలా ఆర్థిక నష్టాలు చేసిండు. దాని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక మేము బతికే పరిస్థితి లేదు, ఇప్పుడైనా మేము ఈయన మీద దరఖాస్తు ఇవ్వకపోతే బాగుండదని నేను ఇవాళ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తానని ఎస్పీ గారు నాకు ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంకా కూడా నేను లోతుగా కూడా మా వ్యాపార భాగస్వామ్యంతో కూడా ఆయన తలదూర్చన చేయబట్టి ఆయన వ్యాపారాల మీద కూడా, ఆయనకున్న విద్యా సంస్థల మీద, ఆయనకున్నటువంటి వ్యాపారాలు, భూదందాలు, మరిపోతే దోపిడీలు, దొంగతనాలు అన్నిటికీ ఈయన ఎన్నిటికో వాయిద్యం పోసిండు. ఈయన చేసిన వాటికి ఒక సిఐ, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యిండు. వీటన్నిటిపైన కూడా సిబిఐ తోటి కానీ సిఐడి తోటి కానీ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వాన్ని నేను త్వరలో కలుస్తా, ముఖ్యమంత్రిని కూడా కలిసి వీటిపైన విజ్ఞాత పత్రం అందజేస్తా అని మేము తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కోల్పోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ తరుణంలో మీ మీదకి ఆయన రావడం వెనుక కారణం ఏమనుకుంటారు? ముఖ్యంగా రాజకీయంగా జీర్ణించుకోలేక ఆయన రాజకీయ అస్థిరత్వం కోసం నా మీదనే దాడి చేయడం వెనకాల ఉన్న కారణమేంది. నాతో పాటు ఆ గ్రామంలో అనేక మంది వచ్చారు, అనేక మంది విఐపీలు వచ్చారు. నాకంటే ముందు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు కూడా ఆ గ్రామానికి వచ్చారు. ఈయనకు ధైర్యం ఉంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకోలేకపోయిండు. నా మీదనే వ్యక్తిగతంగా హైదరాబాద్ దాకా, సూర్యాపేట నుంచి హైదరాబాద్ దాకా వెంబడించి నాపై దాడి చేయటం, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏందని నేను ఎస్పీ గారిని ఇలా కలవడం జరిగింది. ఇప్పుడు మీ దుర్భాషలాడని చెప్తున్నారు కదా, అసలు మీకు దుర్భాషలాడేటప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు, వారు ఏమైనా సాక్ష్యాలు చెప్పే అవకాశం ఉందా? చాలామంది ఉండు. మా మండల పార్టీ అధ్యక్షుడు ఉండు, మా మండలానికి సంబంధించిన ఎంపీ ఉండు, కందగట్ల సర్పంచ్ ఉండు, కందగట్ల సర్పంచ్ కొడుకున్నాడు. వాళ్ళే కాకుండా చాలామంది ఆడ వందలాది మందిలో చాలా విషపదజాలంతో నా మీద నన్ను వాళ్ళు లేకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడకపోవు. ఆయన స్వభావమే హత్యలు చేసే స్వభావం. ఆయన మొత్తం దౌర్జన్యాలు, గుండాయిజం,
అక్రమ సర్టిఫికెట్లు అమ్ముకోవటం, అక్రమ ఉద్యోగాలు ఇవ్వటం ఆయన నైజం. వాటితో సంపాదించిన పైసలను తీసుకొచ్చి మాలాంటి నిజాయితీ పనుల మీద దాడులు చేస్తున్న డబ్బులతోటి. వీటిపైన విచారణ జరగాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మిమ్మల్ని దూషించే క్రమంలో ఎవరు కూడా అడ్డుకోలేదా? వాళ్ళు ఏమి చెప్పకపోవడం దీని వెనకాల మర్మమైంది. నేనే భయానికి పక్కకి వెళ్ళిపోయినా, బాగా భయపడ్డా నేను. ఈయన స్వభావం నేర స్వభావం, ఈయన గతంలో హత్య చేసిండు. ఆ భయానికి నేనే ఆనించుకొని వెళ్ళిపోయినా. సత్యనారాయణ గారు చెప్పేది ఒకటే, ఎందుకంటే వెంకటనారాయణ గౌడ్ అనే వ్యక్తికి నాకు ఎలాంటి మధ్య తగాదాలు లేవు, రాజకీయ కుట్రలు కూడా లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు, మేము బీఆర్ఎస్లో పోయిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాడు. మొత్తం మీద కూడా ఆయన కుట్ర అనేది రాజకీయ కుట్ర, హత్యలు చేసే తనం అతనిది. ఎందుకంటే ఆయన మా మీద ఎలాంటి కసి పగబట్టాడో మేము కూడా ఖచ్చితంగా ఆయన విద్యా సంస్థలు కావచ్చు, రాజకీయంగా ఆయన చేసినటువంటి దోపిడీలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఒకవేళ ఎస్పీ గారు కనుక స్పందించకపోతే ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. అవసరం వస్తే నేను నిరాహార ఆమరణ దీక్ష చేసేది కూడా వెనకాడని వారు క్యూ న్యూస్కు తెలిపారు.